4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైనదే, చూడండి, సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మములను అలాగే కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినట్టండి. హల్లెలూయా. ఇది చాలా పెద్ద వచనం, అర్థం చేసుకోవడానికైతే చాలా టైం పడుతుందండి. కానీ క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, నీలో నాలో ఎంత చెత్తనను, ఎంత మెంచునను ఆ చెత్తను ఆ మెంచు నుండి దూరం చేయగలదటండి. హల్లెలూయా. హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనల్ని కూడా సపరేట్ చేస్తుందంట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, దేవా ఇది నీ నుండా, ఇది నా నుండా, లేకపోతే దయ్యం నుండా అని చెప్పేసి ఏదైనా తలంపు వచ్చినప్పుడు, ఇదిగో చూడండి, ఈ వాక్యం మాత్రమే, చూడండి చక్కగా చెప్తారు, ఈ దేవుని వాక్యం మాత్రమే ఏం చేస్తుందటండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించడం. అంటే అది పరీక్షిస్తుంది, నీ హృదయంలోకి వచ్చిన తలంపు దేవుడు పెట్టిందా, దయ్యం పెట్టిందా, నీ నుండి వచ్చిందా అనేది ఆయన